టైం వెయిట్ చేయాలి సార్. ఉండమని అవతల మాకు బోల్డ్ పనులు ఉన్నాయి. తొమ్మిది గంటలు. నా గేమ్ ప్లాన్ ఇప్పటికీ చాలా మందికి అర్థం అవ్వట్లేదు తెలుసా. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. డెఫినెట్ గా నేను ఫ్రెండ్స్ లేరు, కనీసం మీరు అందరు ఉన్నారు. ఐ వాజ్ వెరీ క్లియర్. కంఫర్టే లేదు అక్కడ ఉంటే. ఓపెన్ చేయైతే ఇమ్ముకచ్చి అని అన్నారు. ఇది లాస్ట్ టైం నేను వంట చేస్తున్నానమ్మా, నేను చేయను. ఇఫ్ యు మిస్అండర్స్టాండింగ్ నేను చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. ఇంట్రెస్ట్ పోయింది. 2 నిమిషాలు. అర్థమవుతుంది, తను పిన్ పాయింట్ టార్గెట్ చేస్తుంది, పిన్ పాయింటెడ్ టార్గెట్ చేస్తుంది, అర్థమవుతుంది. పద. కూసరి మంచిగున్నారు మీ ఇద్దరు. K2 డూప్లికేట్ లెక్క. నువ్వు కూడా అలాగా ప్రొఫెషనల్ అయిపోయావు. లెర్నింగ్ ఫ్రమ్ ద బెస్ట్. ఏంటి అలా చూస్తున్నావు? నేను చూసింది చూస్తుంది అంత నిజమేనా? స్టాండింగ్ ప్రోగ్రామ్ మొదలు పెట్టేశారా? బాగుంది. వీళ్ళల్లో ఇవాళ ఎవరికి రంగు పడుద్దో కాసేపు తర్వాత చూద్దాం. ఓకే ఓకే ఓకే. కెప్టెన్సీలో ఎంత డిజర్వింగ్ అన్న దాని గురించి మాట్లాడుతున్నాం. అవును సార్, నేను దాని గురించి అడగట్లా. డస్ హీ ఎదవ లాజికల్ చెప్తావేంట్రా? నేను అడిగేదేంటి, నువ్వు చెప్పేదేంటి? పర్టికులర్ కాంపిటీషన్ ఫేర్ గా నడవలేదు సార్. నేను దీని గురించి నిన్న కూడా బర్నీ గారికి లేని ప్రాబ్లం నీకెందుకమ్మా సార్? ఒకటి ఉంది అంటే అక్కడ ఆర్గ్యూ చేసి వై షుడ్ వీ అని చెప్పి, ఎలాగో ఒకవేళ అన్యాయం జరిగితే డెఫినెట్ గా మీరు వచ్చినప్పుడు అడుగుతారు కదా, దెన్ ఐ విల్ గివ్ ద ఎక్స్ప్లెనేషన్ అని చెప్పి ఐ వాస్ వెయిటింగ్. నీ ఎక్స్ప్లెనేషన్ అని చెప్పి ఐ వాస్ వెయిటింగ్. నో సార్, నో సార్. ఎనీబడి ఇన్ ద హౌస్, ఎవరైనా సరే, మీకు అర్థమైందా? నో సార్, నో సార్. నాకు అర్థం కాలేదు సార్. నెమ్మదిగా అన్ని అర్థమవుతాయి కానీ నాకు కూర్చోరా. థింగ్ ఈజ్ రీతు అట్ సైడ్ ఉంది. సో మేబీ పవన్ రాసింది కూడా రీతు చూసుండక, సో ఓన్లీ బర్నీ అన్నే మాత్రమే రాసింది చూసింది అని అనిపించింది. నాకేం అర్థం కావట్లేదురా. ఆవిడేమో ఓపిక చెప్పలేదు. ఇప్పుడు యూ సా ద వీడియో. ఊరికే అడ్డుకున్నావా రాసావా? రాసింది సార్. రాసావు. అమ్మయ్యా అంతేనండి మ్యాటరు. అర్థం చేసుకుందరా గణేష్. ఈ సంఘటన గురించి నాట్ దట్ టైప్. చూసాడుగా ఏంటి బాబు అన్న, ఇంకోసారి నాట్ దట్ అంటే అంది కదా అని చెప్పి ఎలాగైనా కెప్టెన్ చేద్దామని రాంగ్ అయితే ప్లే చేయలేదని నా గట్ట అభిప్రాయం. నాట్ దట్ టైప్. లేదు లేదు. సరే, దట్ ఐ థింక్ వాటో వాట్. దొంగతనం చేసినప్పుడు కెప్టెన్ అప్పుడే తీసి పడేయాలి కదా సార్. ఇప్పుడు మళ్ళీ కెప్టెన్ తీసి పడేయలేం కదా 1 వీక్. మనకు కావాల్సింది ఇప్పుడు నిర్ణయమా, సూటిపోటి మాటలా? ఒరే ఏటోళ్ళు చెప్పింది పూర్తిగా వినవే. ఇలా వెనకే డిగ్రీ అన్నే చదివావు. అరే రేపు డిసిషన్ రైట్ కాదు అని అనిపిస్తుంది. హౌస్ కి అలాగే అనిపిస్తుంది, వ్యూవర్స్ కి అలాగే అనిపిస్తుంది, ఇక్కడ ఆడియన్స్ కి అలాగే అనిపిస్తుంది. కూర్చోబెట్టిన తర్వాత నలుగురికి న్యాయం చేయాలి. అంతేగాని మీరేం చెప్పినా రైట్, నేనేం చెప్పినా రాంగ్ అంటావా? ఏదో బయట పూజ చేసుకొని ఇమాన్యుయల్ తో టీమ్ అప్ అవుతారని ఓనర్స్ ఎందుకు ఎక్స్పెక్ట్ చేస్తారు సార్? మా వాళ్ళు ఆ మూమెంట్ లో మాకు వచ్చిన ఇప్పుడు ముందు లెఫ్ట్ కెమెరా రామచంద్ర ఈ ఓవర్ యాక్షన్ భరించలేకపోతున్నాను రా. కాకపోతే చివరి రౌండ్ వరకు బర్నీ అని ఇమాన్యుల్ ఉండుంటే అప్పుడు ఏం వాడేవాడు? ఇమాన్యుల్ నన్ను గెలిపించేవాడు సార్. ఇమాన్యుల్ నన్ను గెలిపించేవాడు సార్. ఏమో నాకంతే, ఆయన ఎలా తెలిసిపోతే అంతే. ఏం తెలుసా నీకు? ఏం తెలుసు? నీకు ఫేర్ అనిపించిందా, అన్ఫేర్ అనిపించింది? అన్ఫేర్ సార్. మరి అది ఎందుకు చెప్పలేదు? చెప్పాను సార్, ఓనర్స్ వల్ల తప్పు జరిగింది, ఇద్దరు ఓనర్స్ తప్పు చేశారు అని. నువ్వు వాడిని మాట్లాడించావు, నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. కూర్చోడానికి ఏమైనా కుర్చీలా ఉందా, కుంపట్లా ఉంది? మళ్ళీ ఏమైనా టాస్క్ పెడితే విన్ అయ్యి నేను కెప్టెన్ గా వెళ్తాను సార్, లేకపోతే వద్దు సార్. ఐ రియలీ అప్రిషియేట్ నీ స్పోర్టివ్ స్పిరిట్. యువర్ కెప్టెన్సీ ఈజ్ రివోక్డ్. ఫీల్ అవుకురా వెంకీ, నీకు మేము అంతా ఉన్నాం. పోనీరా పోనీ, మనం ఏం చేస్తాం? వద్దనుకుంటున్నాడు, అన్ఫేర్ గెలుపు తనకు వద్దనుకుంటున్నాడు. ప్రతి విషయంలో నువ్వు తుత్తు అని వస్తున్నావు. ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు అనండి. పాపం ఫీల్ అన్నట్టున్నారు. హరీష్ గారికి అంత ఇష్టం, ఇమాన్యుల్ గారికి అంత ఇష్టం, ఒక్క సంజన గారికి తప్ప అందరికి ఇష్టం. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. నీకు హరీష్ బాధ్యత అప్పచెప్పితే పక్కనే ఉండి
అతనితో ఫుడ్ తినిపిస్తాం కోసం ట్రై చేసావు కదా. అవును సార్. తను వినకపోతే స్ట్రాంగ్ గా నిలబడి నామినేట్ చేసావు. 1 month అయింది నేను అన్నం తిని దున్న పోతులా తింటున్నావు. తిరుగు చికెన్ తెప్పిస్తా. పవన్ సుమంద్ లాగేశాడు. అవును సార్. ద గేమ్ వుడ్ హావ్ బీన్ డిఫరెంట్. ఇప్పుడు అదే ఇద్దరికి సంచాలక్స్ కలిపే అన్నాం సార్. ప్రతిసారి దీనింటి ఏమిటి? నో సార్ దే సెంట్ మీ నాకు పాయింట్ అది నేను పంపించాను. అదే తనుజక్క పంపించారు. నాకు పంపించారు, నేను కోఆపరేట్ చేశాను. సంజన వెయిట్. వినరు, వాడు నా మాట వినరు, వీళ్ళు నా మాట వినరు. కళ్యాణ్ ని కూడా పంపించాలి కదా సార్. ఇట్ వాస్ క్విక్. అందుకనే కదా సంచాలకులను పెట్టేది. సార్ అలా కాదు సార్, తీసేసాడు సార్ చెయ్యి. వద్దు ఏంది బేనో నా కాన్ఫిడెన్స్ సార్. అంటే నువ్వు 3 seconds వరకు పట్టుకోవచ్చు అంటున్నావు. 3 to 4 seconds చెప్పారు సార్. రోల్ చెప్పారు. ఏంటో నా బతుకులా అయిపోయింది. ముసలోళ్ళకి ముతకోళ్ళకి పెళ్లిళ్ళు అయిపోయిందో తెలీదు. నాకు రీజన్స్ చెప్పుకోవడం నాకు ఇష్టం లేక ఆ మూమెంట్ లో ఇట్ వాస్ ఫేర్, బట్ ఈ మూమెంట్ లో ఇట్ వాస్ అన్ఫేర్. ఇద్దరు సార్ ఒకవేళ కళ్యాణ్ వెళ్ళిపోయినా కూడా ఏంటమ్మా అన్ని ఎక్స్ప్రెషన్స్ ఇస్తా. డైరెక్ట్ ఎలిమినేట్. సుమన్ గారు ముందు నువ్వు చెప్పిన తర్వాత సంజనాని గాని ఫ్లోరాని గాని సుమన్ కొట్టలేదు. చూడండి అక్కడ ఏముందో, మీకు చేసి ప్రయోజనం ఏముంది సార్. సుమన్ గారు నా తప్పే, నేను కేర్ఫుల్ గా లేను. ఐఎమ్ రియలీ సారీ. కానీ ఓనర్ మిక్స్ అయిపోయింది కదమ్మా. ఓనర్స్ విల్ బి టెనెంట్స్ అండ్ టెనెంట్స్ విల్ బి ఓనర్స్. మీరు దేవుడయ్యా.